హాయ్ గైస్, వెల్కమ్ టు అంజు ఎస్ఎస్ వ్లాగ్స్. ఇది చూసారండి, ఇదంతా మటన్ అన్నమాట. మటన్ కర్రీ చేస్తుంది మా సిస్టర్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వంట. సో ఈ మటన్ కర్రీ వీడియో మీకు మళ్ళీ తర్వాత షేర్ చేస్తాను. బాజీ అన్నమాట ఇప్పుడు చేసేది. తను వంకాయ మటన్ రెండు కలిపి బాజీ చేస్తారు. ఇదేమో మటన్ కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మా సిస్టర్ నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. నాకు రాదు నాన్ వెజ్ చేయడం. ఇప్పుడేమో బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు 15 to 70 మెంబర్స్కి తను వంట చేస్తుంది. ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంతమందికి చేయడం. ముందు మనం గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో డాల్డా ఒక పావు కేజీ నెయ్యి కూడా వేసింది. వేసి దాంట్లో ఫస్ట్ పుదీనా కొత్తిమీర, తర్వాత బిర్యానీ మసాలాలు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయలు, జాజికాయ, జాపత్రి అన్నీ కలిపి కొంచెం బరగ్గా పౌడర్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసి కొంచెం అది వేగడం స్టార్ట్ అయ్యాక ఉల్లిపాయలు వేస్తాం మనం. ఒక 2 kgs అయితే కట్ చేశారండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఒక 10 minutes వరకు టైం పడుతుందండి ఇవి గోల్డెన్ కలర్కి చేంజ్ అవ్వడానికి. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఫ్రై అవ్వడం. ఒక పావు కేజీ పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు, మనకి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత 100 grams ఏమో అల్లం, ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు. తర్వాత ఇంకొంచెం బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేస్తుందండి. ఇది పచ్చివాసన అంతా పోవాలి. అల్లం వెల్లుల్లి మసాలా అన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తుంది. చూసారు కదా ఎలా ఫ్రై చేస్తుందో. అది ఫ్రై అయ్యాక దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసేయాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అని. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా కొంచెం వేసింది. మరి కొంచెం బిర్యానీ అవి వేసింది, కొంచెం మసాలాలు. తర్వాత గరం మసాలా వేసిందండి కొంచెం. తర్వాత మటన్ మసాలా కూడా కొంచెం వేసింది. అంటే ఒక 50 grams ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి యూజ్ చేసింది. తర్వాత పెరుగు ఒక 1/2 kg వరకు పెరుగు యూజ్ చేసింది. ఇది కూడా బాగా మిక్స్ చేసి, ఇది కూడా ఆయిల్ బయటకి రావాలి. అప్పుడు మొత్తం ఫ్రై అయినట్టు లెక్క. ఒక 5 minutes మూత పెట్టుకొని దాన్ని కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది కదా మధ్య మధ్యలో. మళ్ళీ మూత క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక 5 minutes. చూసారు కదా ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది, మొత్తం ఆయిల్ వచ్చేసింది. చూడండి మీకు కనిపిస్తుంది కదా. తర్వాత బిర్యానీ ఆకు,
తర్వాత వాటర్ అండి. మనం బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. అలాగా మీరు ఎన్ని గ్లాసెస్ వేస్తారో దాన్ని బట్టి అన్ని వాటర్ మీరు మెజర్ చేసి పోసుకోవాలి. చాలామంది 2 గ్లాసెస్ కూడా వాటర్ పోస్తారండి. కాకపోతే అప్పుడు కొంచెం పొడి పొడిగా రాదు, బిర్యానీ అనేది పొడిగా రాదు. పైన మళ్ళీ కొంచెం పుదీనా వేసింది. ఇంకొంచెం గరం మసాలా. మా సిస్టర్ది మసాలా సీక్రెట్ రెసిపీ అనమాట. అది చాలా బాగా చేస్తుంది. అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆనియన్స్, పల్లి, నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసి మసాలా పడుతుంది. తర్వాత ఉప్పు అండి, దాంట్లోకి తగినంత మీకు ఎంత పడుతుందో మీ టేస్ట్కి తగ్గట్టు మీరే వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేద్దామండి. అది బాగా ఉడకడానికి రావాలి, పొంగు రావాలి వాటర్. చూసారు కదా, ఇలా పొంగు వచ్చాక మన రైస్ వేసుకుంటాం దీంట్లో. ఆ రైస్ ముందే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎంత రైస్ వేస్తారు ఆ రైస్ మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి కడిగేసి. ఇట్లా వాటర్ పొంగు రాగానే ఆ రైస్ దాంట్లో వేసేసేయండి. చూసారు కదా, ఇలా వేసి తిప్పేసి కాసేపు మనం మూత పెట్టేసుకోవాలండి. తిప్పాక మనం 50 to 70 మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి రైస్ కొంచెం ఎక్కువ వేసింది. కొలత ఉంటుంది కదండి, కేజీ రైస్కి 5 మెంబర్స్, 4 to 5 మెంబర్స్ మనం అట్లా కౌంట్ చేసుకొని వేసుకోవాలి రైస్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసిందండి. ఒక 10 మినిట్స్ అయిపోయాక చూసారు కదా ఎలా అయ్యిందో. ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే పైన నిమ్మకాయ రసం, మేమైతే ఒక 10 లెమన్స్ యూస్ చేసాము. దాని జ్యూస్ అంతా తీసేసి పక్కకు పెట్టుకున్నాం. చూసారు కదా, అట్లా వడగట్టేసి పైన నిమ్మకాయ రసం వేసి మూత పెట్టేసింది. ఇంకొక 10 మినిట్స్ అయిపోయాక మూత తీస్తే చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చేసింది. కలర్ వేసింది అనమాట. కొంచెం వాటర్లో కలర్ మిక్స్ చేసి లైట్గానే ఒక పించ్ అంతే. ఇక్కడంటే ఎక్కువ మెంబర్స్కి కాబట్టి ఒక స్పూన్ యూస్ చేసింది తను. మీరు ఒక్క పించ్ చాలండి. మనం ఇంట్లో చేసుకోవడానికైతే ఒక 5 మెంబర్స్కి ఒక పించ్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని పైన అలా పోసేసి తర్వాత కింద నుంచి పై వరకు ఒకసారి కదుపుకోవాలి బాగా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇది ఉడికిపోయింది. ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచి తర్వాత ఇదిగోండి తీసేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తిని చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.